వెల్కమ్ టు డిజిటల్ ట్రైనింగ్ ట్యుటోరియల్స్ అండ్ నా పేరు భాను. నేను ఈరోజు మీకు ఒక ఎఫెక్ట్ నేర్పబోతున్నాను. అదే గోపాల గోపాల మూవీ నుంచి పవన్ కళ్యాణ్ చేసిన అది విష్ణు చక్రం కీచన్ కింద మారుతుంది కదా. ఎఫెక్ట్ మీకు నేను ఇప్పుడు ఎలా చేయాలనేది నేను నేర్పబోతున్నాను. సో లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ద ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు నేర్పబోతున్నాను అనమాట. ఓకే, వన్స్ అగైన్. ఓకే, ఎఫెక్ట్ మనం వచ్చి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తయారు చేసినది. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్. ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫైల్. నేను ఈ ట్యుటోరియల్ యూజ్ చేసిన ఈ రెండు ఫుటేజెస్. సో ఈ రెండు ఫుటేజెస్, ఇది వచ్చి ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ నుంచి నేను విష్ణు చక్రం అనేది తయారు చేశాను. నెక్స్ట్ వచ్చి నా వీడియో ఫుటేజ్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ కొట్టాను అనుకో, ఈ రెండు ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి మనం రీనేమ్ చేద్దాం. చక్ర టెక్స్చర్. ఓకే, ఈ చక్ర టెక్స్చర్ నేను ఏం చేస్తానంటే కనుక 8BC అనే ఉంది పక్కన ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, ఐకాన్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఇది లేయర్, మన లేయర్ ఇది. నెక్స్ట్ దీన్ని విష్ణు చక్రం కింద మార్చాలంటే దీన్ని చాలా సింపుల్. ఇది ఈ పైకి వచ్చి ఇవి టూల్స్ అండి. ఇవి ఒకసారి చెప్తాను చూడండి. ఇది మూవ్ టూల్. ఈ టూల్ పట్టుకుని మనం దీన్ని మూవ్ చేయొచ్చు. కంట్రోల్ Z అంటే అండు. ఒకవేళ దీన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పక్కకు మూవ్ చేస్తే కంట్రోల్ Z అండు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ప్యాన్ టూల్, ప్యాన్ చేయొచ్చు అలాగా. ఇది జూమ్ టూల్. జూమ్ ఆల్ట్ పట్టుకుంటే జూమ్ అవుట్, ఆల్ట్ వదిలేస్తే జూమ్ ఇన్. ఓకే, ప్యాన్కి షార్ట్ కట్ స్పేస్ బార్, మూవ్కి V. ఓకే, W నొక్కితే ఇది రొటేట్ అవుతుంది. కంట్రోల్ Z ఎడిట్, కంట్రోల్ Z అండు అంటే ఇక్కడ కంట్రోల్ Z. ఓకే, ఇక్కడ అండు చేయొచ్చు. ఓకే, ఈ చక్రాన్ని తీసుకొచ్చి నేను దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని విష్ణు చక్రం కింద తయారు చేయాలంటే కనుక జస్ట్ చాలా సింపుల్. అది ఏం చేస్తామంటే ఇక్కడ ఈ టూల్ బార్లో ఈ పెన్ టూల్ పక్కన రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, దీని మీద ఒక 2 seconds క్లిక్ చేసి ఉంచితే స్టార్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే Q ఒక 5 times క్లిక్ చేసి ఉంచినా మనకి స్టార్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ మధ్యలో క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే బ్లాక్ కలర్లో ఎలా వస్తుంది. దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఫిల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫిల్ మీద కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకి బ్లాక్ అవసరం. ఇప్పుడు బ్లాక్ ఉంచండి. స్ట్రోక్ కూడా ఒకసారి స్ట్రోక్ వైట్ వస్తుంది. అంటే స్ట్రోక్ అంటే దీని చుట్టూ బార్డర్ కూడా బ్లాకే ఉంచండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసి పాలిస్టర్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి పాలిపాత్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. సో పాయింట్స్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. ఒక 54 పాయింట్స్ పెట్టి, ఓకే 54. నెక్స్ట్ ఇన్నర్ రేడియస్ పెంచుదాం. ఇన్నర్ రేడియస్ ఓకే. విష్ణు చక్రంలో ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను దీన్ని మొత్తం కొలాప్స్ చేసేసి ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే కొలాప్స్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ టాగల్ స్విచ్ మోడ్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాక్ మేట్ అని ఒకటి వస్తుంది. ఒకవేళ రాకపోతే ఒకవేళ ఎలా వస్తే కనుక టాగల్ స్విచ్ మోడ్స్ అని కొడితే మీకు మళ్ళీ ట్రాక్ మేట్ అని ఎలా వస్తుంది. ఆ ట్రాక్ మేట్లో దీన్ని క్లిక్ చేసి ఆల్ఫా మేట్ అని కొడుతుంది. అది ఆల్ఫా ఇన్వర్టెడ్ మేట్ అని కొడితే దీనికి ఇన్వర్ట్ అవుతుంది. ఇది ఆల్ఫా మేట్ అని కొడుతుంది. ఓకే, విష్ణు చక్రం రెడీ. కానీ ఇక్కడ మనకి చూసినట్టయితే విష్ణు చక్రానికి మధ్యలో హోల్ ఉంటుంది కదా, హోల్ లేదు. సో ఏం చేస్తామంటే చక్రాన్ని ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి దీన్ని ఎలిప్స్ టూల్ అంటే రౌండ్ టూల్, దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మధ్యలోకి వచ్చి ఈసారి దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని ఈసారి చక్రాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకోండి. ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి. ఇది ఇలా వచ్చిన తర్వాత పెన్ టూల్ తీసుకుని, ఇది మూవ్ టూల్ తీసుకుని
దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా సెంటర్ చేసుకోండి. దీన్ని సెంటర్ చేసుకుని ఇప్పుడు దీని సైజు కొంచెం తగ్గిద్దాం. కంట్రోల్ షిఫ్ట్ పట్టుని తగ్గించాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే యాడ్ నుంచి సబ్ట్రాక్ట్ పోదాం. ఓకే, అయిపోయింది. మన విష్ణు చక్రం తయారైపోయింది. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే మన ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా ఒక న్యూ కాప్లోకి పెట్టండి. న్యూ కాంపోజిషన్లోకి డ్రాగ్ చేయండి. 8BC పక్కన ఉన్నది కదా అది. ఒకసారి మన ఫుటేజ్ని ఒకసారి ప్రివ్యూ చేసుకుందాం. దీన్ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ప్రివ్యూ ఒకసారి క్వార్టర్ క్వాలిటీలో పెట్టి ప్లే చేద్దాం. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. అది ఫుటేజ్ అసలు ఎలా తీసాను ఏంటనేది తెలియాలి కదా ఇది. ఓకే, వచ్చాను. ఓకే, ఇక్కడ నుంచి నా ఫుటేజ్ స్టార్ట్ అయింది 15 సెకండ్స్ నుంచి. సో 15 సెకండ్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఈ టైం లైన్ బార్ ఉంది కదా, దీన్ని టైం రోలర్ అంటారు. దీన్ని టైం రోలర్ని ఇక్కడ ఎండింగ్ దగ్గర ఇలా మౌస్ అనేది పెడితే దాన్ని చేంజ్ అవుతుంది. అది చిన్న మార్క్ అని చూపిస్తుంది. ఆ మార్కర్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొస్తాను ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఒక అతను ఉన్నది తీసుకొచ్చి పెట్టాడు కదా. ఓకే, ఇక్కడతోటి ఫస్ట్ క్లిప్ ఎండ్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇటు స్ప్లిట్ లేయర్ అని కొట్టాను. ఓకే, స్ప్లిట్ అయింది కిందకు వచ్చింది కదా. దీన్ని జస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా అక్కర్లేదు మనకి. తర్వాత కీచెన్ తిరుగుతున్న దగ్గర నుంచి కావాలి. ఓకే, ఈ స్పాట్లో కావాలి. సో దాన్ని సెలెక్ట్ చేసి సేమ్ ఇందాక టైం రోల్ ఎవరికెలా అయితే తీసుకొచ్చామో దీన్ని కూడా ఇలా ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఇలా పెడితే ఇలా యారో మార్క్ చూపిస్తుంది. యారో మార్క్ తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేస్తే చాలు. లేదంటే కనుక ఈ టైం రోల్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి ఆల్ట్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ కొడితే చాలు. కీబోర్డ్లో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్ ఎలా పెడదాం. ఓకే, దీన్ని కొంచెం కొలాప్స్ అయ్యేలా పెడదాం. ఓకే, ఒక ప్లే చేయండి. ఓకే, అది ఓకే. ఇప్పుడు ఇది ఎండింగ్ ఎక్కడ వరకు కావాలితే అక్కడ దాకా ఎండ్ చేసుకుని ఇక్కడ దాకా ఎండ్ చేసేద్దాం. మళ్ళీ ఎండ్లోకి వెళ్ళి ఎండ్లో దీన్ని టైం రోలర్ని ఎండ్లో క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాగ మార్కర్ చూపిస్తుంది. దాన్ని ఎలా డ్రాగ్ చేయొచ్చు ఇక్కడ దాకా. లేదంటే షార్ట్ కట్ ఎన్. దీనికైతే కనుక స్టార్టింగ్లో పెట్టాలంటే కనుక బి షార్ట్ కట్. ఓకే, ఎన్ కొట్టాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ టైం రోలర్ మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే ట్రిమ్ క్రాప్ టు వర్క్ ఏరియా అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి చాలు. ఇదంతా ఎదరంతా ట్రిమ్ అయిపోయి మనకు కావాల్సిన పార్ట్ మాత్రం మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తానంటే కనుక దీని యొక్క ట్రాన్సాక్షన్ దీంతో కొంచెం మర్జ్ అయ్యేలాగా ఉండాలి కదా. ఇది ఒక సడన్ క్లిక్ కింద వస్తుంది కదా. దీన్ని మర్జ్ అవ్వాలా ఉండాలంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఈ యారో మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఒపాసిటీ పక్కన చిన్న స్టాప్ వాచ్ ఉంది కదా. స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒపాసిటీ అనేది ఓపెన్ అవుతుంది. అది కొంచెం ఎదరికంటే వచ్చి అక్కడ ఒపాసిటీ 100 ఉంది. ఇక్కడ ఒపాసిటీ 0కి వచ్చేయాలి. 0 అంటే ఒపాసిటీ అంటే ఏం లేదు, దీని యొక్క ఏంటిది విజిబిలిటీ అన్నమాట. అది చూసారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అలా వచ్చిందని స్మూత్ ట్రాన్సాక్షన్ జట్టు కొట్టి అది ఓకే. ఇది ఫిట్, ఇది కూడా ఇక్కడ ఫిట్ జూమ్ ఇవి కూడా ఇక్కడ ఉంది ఆప్షన్ ఫిట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు విష్ణు చక్రాన్ని
ఇక్కడ తీసుకొస్తాను. విష్ణు చక్రం దీనికి యాడ్ చేస్తాం. అది చాలా సింపుల్. అది ఇందాక క్రియేట్ చేసాం కదా చక్ర, ఇది ప్రొజెక్ట్స్ ప్యానల్లో చక్ర ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఇది కదా టెక్స్చర్ కాదు, జస్ట్ చక్ర. ఈ కాపు దీన్ని డైరెక్ట్ తీసుకొచ్చి దీని మీద డ్రాగ్ చేసి అలా వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను విష్ణు చక్రం లాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అది ఎలా అంటే అది చాలా సింపుల్. ఇది ఈ టాగల్ స్విచ్ మోడ్స్లోకి వచ్చి ఇది నొక్కి ఇక్కడ 3D ఇది ఉంది కదా, ఇది నొక్కితే ఇది 3D కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్ వై జెడ్ యాక్సిస్ మొత్తం 3 యాక్సిస్ వస్తాయి. ఇప్పుడు రొటేషన్ టూల్ సెలెక్ట్ చేసి ఎక్స్ యాక్సిస్లో దీన్ని రొటేట్ చేస్తాను. ఇలా రొటేట్ చేస్తాను. లేదంటే కనుక ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఎక్కడన్నా మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఎక్స్ వై ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దానికన్నా సింపుల్ ఎక్స్లో ఇక్కడ ఇలా డైరెక్ట్. ఓకే, ఒక నిమిషం ఆఫ్లో పెడదాం. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. కానీ విష్ణు చక్రం తిరగాలి. యాక్చువల్గా ఇది తిరగట్లేదు. దీన్ని తిప్పాలి మనం. అది ఎలా అంటే అది ఏ యాక్సిస్లో తిరుగుతుందంటే జెడ్ యాక్సిస్లో తిరుగుతుంది అలాగా. సో ఏం చేద్దామంటే దీనికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాను నేను. ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఈ స్టాప్ వాచ్ ఉంది కదా, స్టాప్ వాచ్ మీద ఆల్ట్ నొక్కుంచి స్టాప్ వాచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చిన్నది ఇది ఓపెన్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ జెడ్ యాక్సిస్ అని, దీని మీద చిన్న ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది టైం అనుకొట్టి స్టార్ 1500 పెట్టండి. అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇంకా రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇంక ఇది ఆగదు. సినిమాలో మహేష్ బాబులాగా ఆగదు. నెక్స్ట్ ఈ చక్ర సెలెక్ట్ చేసి ఇది మనకి విష్ణు చక్రం తిరుగుతున్నప్పుడు బాగా బ్లర్రీగా కనిపిస్తుంది, కానీ ఇది బ్లర్ లేదు, అదే మోషన్ బ్లర్ అనమాట. దీని మోషన్ బ్లర్ ఎనేబుల్ చేయాలంటే చక్రాన్ని సెలెక్ట్ చేసి ఈ ఈ ఈ కింద ఈ ఐకాన్ పక్కన అంటే ఈ బాక్స్ ఐకాన్ మనం 3D లేయర్ ఎనేబుల్ చేసాం కదా, దానికి ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మోషన్ బ్లర్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎనేబుల్ అవ్వలేదు. అండ్ దీన్ని ఎనేబుల్ చేయాలంటే కనుక మళ్ళీ పైన ఎనేబుల్ మోషన్ బ్లర్ ఫర్ ఆల్ లేయర్స్ ఈ ఈ ఈ బాల్ ఐకాన్ ఉంది కదా, బాల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి చాలు. ఇది మోషన్ బ్లర్ అనేది యాక్టివేట్ అయ్యింది. కానీ ఇదంతా బ్లర్ అయినా కూడా మనకి ఏంటంటే ఇది కనిపించేస్తుంది. ఇది డిజైన్ అనేది కనిపించేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కనుక టైం స్టార్ 150 అని కొట్టాం కదా, 1500 కొట్టాం కదా, దాన్ని ఒకసారి మార్చండి. ఒకసారి 15,000 పెట్టండి. అది Fast and Furious 8 coming soon. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ చక్రం అనేది ఇక్కడ కాన్స్టెంట్గా ఫిక్స్ అయిపోయింది, కానీ ఫింగర్ అనేది మాత్రం మూవ్ అయిపోతూ ఉంది. అది ఫింగర్ని పట్టుకునే ఉండాలి, అలా లేదు. సరే, ఫింగర్ మోషన్ ఉంది, ఇది మోషన్ లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసి నా లేయర్ని సెలెక్ట్ చేసి మెయిన్ లేయర్ ఎలా వద్దులే విత్ చక్ర దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే నేను అట్ ద బిగినింగ్ వచ్చేసి ఇది బిగినింగ్లో పెట్టి టైం లైన్ని ట్రాక్ మోషన్ అని కొడతాను. ట్రాక్ మోషన్ అని కొడితే ఒక లేయర్ ఓపెన్ అయ్యి లేయర్ అని ఇలా ఓపెన్ అయ్యి మీకు ఇలాగ ట్రాక్ పాయింట్ అని ఒకటి వస్తుంది అనమాట. ఈ ట్రాక్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసి ఫింగర్ మీద పెట్టాలి. కరెక్ట్గా ఫింగర్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలి. ఓకే, దీన్ని జూమ్ చేయండి. జెడ్ జూమ్, మళ్ళీ వి మూవ్ టూల్ తీసుకుని దీన్ని ఎక్కడ కావాలో అక్కడ పెట్టి కొంచెం అడ్జస్ట్ చేయండి ఇలాగా. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాక్ ఫార్వర్డ్ అని ఇది ఇక్కడ ట్రాకర్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాక్ ఫార్వర్డ్. ఒకవేళ మీకు ఇది ట్రాకర్ గుమ్మని చూపించకపోతే కనుక విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాకర్ అని ఉంటుంది, అది టిక్ చేసి ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ట్రాక్ ఫార్వర్డ్ కొట్టండి. అది చూసా ఫింగర్ని పట్టుకునే ఉంటుంది, అది స్టిక్ అయిపోయింది. ఇది ఫివిక్కి కతికించినట్టు అంతే. అలా మన ఎంతవరకు ఉందో అంతవరకు ట్రాక్ చేసేస్తుంది ఇది డేటాని. అంతే.
ఓకే, ఇది ట్రాక్ అయిపోయింది. ఈ ట్రాకింగ్ డేటాను ఇప్పుడు మనం చక్రాకి అప్లై చేయాలి. అలా డైరెక్ట్గా అప్లై చేయకుండా చక్రాకి నేను ఏం చేస్తానంటే లేయర్లోకి వెళ్ళి న్యూ ఒక నల్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ టార్గెట్ అని కొడతాను. అంటే ఈ ట్రాకింగ్ డేటా అంతా ఏ టార్గెట్కి ఇస్తానంటే నేను నల్ అని దీనికి ఇస్తాను. దీనికి ఇచ్చి ఓకే కొట్టి ఇప్పుడు అప్లై కొడతాను. ఎక్స్ అండ్ వై అని ఉంటుంది. ఎక్స్ అండ్ వై. ఆల్ రైట్. ఓకే, చూసారు ఇప్పుడు ఇది దీనికి పట్టుకుని ఉండిపోయింది. అది చూసారా, స్టిక్ అయిపోయి ఉండిపోయింది దానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ఈ 2 లేయర్స్ని అన్సోల్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ చక్రాన్ని ఏం చేస్తానంటే ఈ పేరెంట్ అని ఉంది కదా, ఇక్కడ పేరెంట్ కింద దీన్ని సెలెక్ట్ చేసి నల్ 1కి పేరెంట్ చేస్తాను. లేదంటే కనుక ఇది డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా సెలెక్ట్ చేసి నల్గా అప్లై చేస్తే చాలు. ఓకే, అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్క్వాటర్ విలువ మన ఫింగర్తో పాటు కదులుతుంది అనమాట. ఇప్పుడు ఇది చూసారా, మూవ్ అవుతుంది కదా. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఒకటే ఇక్కడ బ్యాడ్ ఏంటంటే మన ఫింగర్ అనేది బయటకు ఉండాలి కదా, అది బయటికి లేదు కదా. సో ఏం చేస్తానంటే విత్ చక్ర అని ఉన్నదాన్ని డూప్లికేట్ చేస్తాను. అది కంట్రోల్ డీ నొక్కితే డూప్లికేట్ అవుతుంది, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ డూప్లికేట్ చేయొచ్చు. ఈ లేయర్ని ఏం చేస్తానంటే ఇప్పుడు బాగా పైకి తీసుకొచ్చి బాగా పైన డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఇప్పుడు రీనేమ్ చేసుకున్నాను. ఏంటంటే ఫింగర్ అని పెడదాం. ఈ ఫింగర్ నేను సెలెక్ట్ చేసి దానికి యో ఓకే, పేరు మళ్ళీ మారిపోయింది ఇది. ఓకే, ఫింగర్ దీనికి ఏమైనా ఇచ్చాను విత్ చక్ర. ఓకే, వై సర్లే. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే పెన్ టూల్ తీసుకుని ఫింగర్ని ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇలా జస్ట్ చిన్న ట్రాక్ గీస్తాను. ఓకే, ఫింగర్ ఉంది కదా, దీని ఇప్పుడు అని కొట్టి దీని మాస్క్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే డైరెక్ట్ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే బుల్ యారో మార్క్ మీద ఇక్కడ డైరెక్ట్ దీన్ని నన్ను పెడతాను. ఓకే, దీన్ని జూమ్ చేయండి ఒకసారి. ఈ ట్రాక్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మాస్క్ నేను ట్రాక్ చేస్తాను. ట్రాక్ మాస్క్ అని కొడితే లెఫ్ట్ క్లిక్ చేసి దీని మీద ట్రాక్ మాస్క్ అని కొడితే ఇక్కడ ట్రాకింగ్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఫ్రంట్కి ట్రాక్ చేద్దాం. అలా పట్టుకుని ట్రాక్ అవుతుంది. ఇక్కడ ట్రాక్ తప్పేసింది కదా ఇక్కడ మనకి. అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ మూవ్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేసి దీన్ని జస్ట్ ఒక అడ్జస్ట్ చేయండి చాలు. మళ్ళీ ట్రాక్ చేయండి, ట్రాక్ ఫార్వర్డ్, మళ్ళీ ఇది తప్పింది ఇక్కడ. ఓకే, పేజ్ అప్ పేజ్ డౌన్ ఫ్రేమింగ్ మార్చుకోవడానికి ఒక్కో ఫ్రేమ్ చూసుకోవాలంటే కనుక పేజ్ అప్ పేజ్ డౌన్ కంపోజిషన్ ఒకసారి దీన్ని బ్యాక్ ట్రాక్ చేసుకోండి పర్ఫెక్ట్నెస్ కోసం. ఫుల్ రిజల్ట్ పెట్టు. ట్రాక్ చేసిన తర్వాత ఫార్వర్డ్ ట్రాక్ చేశాను నేను. నెమ్మదిగా ట్రాక్ ఫార్వర్డ్ అవుతుంది. ఫింగర్ ట్రాక్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, నన్ను నుంచి యాడ్కి పెడతాను. యాడ్కి పెట్టి దీన్ని కొంచెం అంటే మీకు బాగా షార్ప్గా నాకు రేట్ చేస్తాను.
కొంచెం ఫెదర్ చేద్దాం అంటే ఒక ఫైవ్ ఓకే ఫెదర్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని చక్రాన్ని పొజిషన్లో తీసుకొస్తాను. జస్ట్ ఇన్ టచ్ పొజిషన్. ఓకే అంతే, పొజిషనింగ్ అయిపోయింది. పొజిషన్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఒకసారి క్వార్టర్ వ్యూలో పెట్టి మళ్ళీ ఒకసారి ర్యామ్ ప్రివ్యూ చేసుకుందాం. ర్యామ్ ప్రివ్యూ అంటే ఇది ప్రివ్యూ. ఓకే ఇంత బాగానే ఉంది, కానీ ఈ హోల్ బాగా పెద్దదైంది కదా. ఇది చక్రం హోల్ బాగా పెద్దదైంది కదా. దానికి మనం ఏం చేద్దామంటే చక్రాన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేసామంటే కనుక మళ్ళీ ఇది దీంట్లోకి వెళ్తాం. దాంట్లో మాస్క్ సెలెక్ట్ చేసుకుని ఒకసారి జూమ్ చేసి మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేసి సైజు కంట్రోల్ షిఫ్ట్ సైజ్ కొంచెం తగ్గింది. ఓకే మరి ఏం తగ్గు కొంచెం పెంచాం. ఫింగర్ టోన్ అంత సైజులో వెళ్ళిపోయింది. ఓకే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావాలంటే కనుక ఇది క్లిక్ చేస్తే చాలు. మళ్ళీ చక్రాలు వెళ్తే చక్రాలకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తాం. ఓకే ఇప్పుడు ఒకసారి ఫుల్ అంటే రెజల్యూషన్ అది చాలు. ఓకే ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకొక చిన్న పని ఉంది. అదేం లేదు, మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మాయం అవ్వలేదు, ఇది తిరిగేస్తుంది. సో ఇది మాయం అయిపోలేదు, కిచెన్లోకి కరెక్ట్గా కిచెన్తో పాటు అవ్వాలి. సో ఏం చేస్తానంటే నేను దీన్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే మనకి ఈ ఫ్రేమ్ అనేది క్లోజ్ అవుతుందో ఫస్ట్ ఫ్రేమ్ అనేది క్లోజ్ అవుతుందో అక్కడికి కరెక్ట్గా వచ్చి అంటే ఇక్కడ ఇది దీని స్టార్టింగ్ దగ్గర పెట్టి చక్రాన్ని సెలెక్ట్ చేసి టీ కొడితే దాని ఒక ఒపాసిటీ అనేది ఓపెన్ అవుతుంది. షార్ట్ కట్ టీ. లేదంటే కనుక ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్స్లో ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ మీద కీ ఫ్రేమ్ చేద్దాం. ఇక్కడ 100 ఉంది ఒపాసిటీ. సో మళ్ళీ ఇది ఈ ఫ్రేమ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 0 అయిపోతుంది. 0 ఓకే ఇప్పుడు చూడండి అది. కానీ ఇంకొకటి ఏంటంటే మన కీషన్ పైన వచ్చేస్తుంది, ఇదేమో కింద వస్తుంది. ఇది పైన వస్తుంది, కింద వస్తుంది. సో దానికి మనం జస్ట్ ఏం లేదు, చిన్న టెక్నిక్ అది. పొజిషన్ ఉంది కదా, పొజిషన్ మనకి మళ్ళీ ఇది ఎక్కడ ఒపాసిటీ ఎక్కడైతే మనం కీ ఫ్రేమ్ స్టార్ట్ చేసామో అక్కడే పొజిషన్ మీద కూడా కీ ఫ్రేమ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఉంటుంది పొజిషన్. లేదంటే షార్ట్ కట్ పీ కొడితే పొజిషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే దీన్ని జూమ్ చేయండి ఒకసారి. పేజ్ అప్, పేజ్ డౌన్ చేయండి ఒకసారి. ఫార్వర్డ్ స్టెప్. ఓకే మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది కీచెన్ కొంచెం పైకి పెట్టండి. అది అలాగా కొంచెం దాంట్లో కలిసేలాగా అన్నమాట. దీని సైజ్ కొంచెం పెంచుదాం. ఓకే మళ్ళీ అలా ఏంటంటే జస్ట్ దానికి దీనికి కొంచెం ఇంటర్సెక్ట్ అయితే చాలు. ఓకే అంతే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పేస్ బార్ కొట్టండి ప్లే చేస్తానికి. అది ఓకే ఇక్కడతోటి అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది ట్యూటోరియల్. ఏంటంటే కొంచెం విష్ణు చక్రం కొంచెం ఎనర్జెటిక్గా తయారు చేద్దాం. ఇది మరి ఏదో ఎలా ఉందంటే ఓకే ఇతర విధానంలో ఉంది ఇది. దీన్ని కొంచెం గోల్డిష్గా తయారు చేద్దాం. అది తయారు చేయాలంటే ఏం లేదు, సింపుల్గా చక్రాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ D డూప్లికేట్ చేద్దాం దీన్ని. లేదంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వచ్చి డూప్లికేట్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి దీని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్టైలైజ్ గ్లో
గ్లో అనే ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తాను దీనికి. ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత చూసారా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చింది కదా, దీని రేడియస్ అనేది పెంచుదాం, గ్లో రేడియస్ అనేది పెంచుదాం. తర్వాత ఇంటెన్సిటీ కూడా పెంచుదాం లైట్గా, జస్ట్ లిటిల్ బిట్. ఓకే, మరీ డెడ్ గ్లో అయిపోయింది ఇది. సో టాగల్ స్విచ్ మోడ్ ఇది ఒకసారి మోడ్ చేసి మళ్ళీ చక్ర టెక్స్చర్ నుంచి దీనికి స్క్రీన్గా మారుస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మరీ అంత ఎనర్జెటిక్ వద్దు, ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం మనం. ఒపాసిటీ ఎక్కడికంటే ఇక్కడికే పెట్టి ఇది ఒక 70. ఓకే, ఈ మాత్రం రేంజ్ ఉంటే చాలు. ఓకే, అంతే అయిపోయింది. ఇంతే గైస్, ఇదే ట్యుటోరియల్. యాక్చువల్గా నేను ఇంకా ఏం చేశానంటే నేను చేసిన దాంట్లో అయితే ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక గ్లో యాడ్ చేశాను ఫేస్ మీద. అంటే ఈ రిఫ్లెక్షన్ కొంచెం ఇక్కడ యాడ్ అయినట్టు పెట్టాను. అది జస్ట్ ఏం లేదు, అది సింపుల్, చాలా సింపుల్. మెయిన్ లేయర్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్కి వచ్చేసి మెయిన్ లేయర్ సెలెక్ట్ చేసుకుని పెన్ టూల్ తీసుకుని జస్ట్ ఒక ఫేస్ చుట్టూరు చిన్న మాస్క్, ఇలా మాస్క్ ఒకటి క్రియేట్ చేసి ఎం కొడితే మాస్క్ ప్రాపర్టీస్ యాడ్లోకి వెళ్ళి నన్ను పెట్టి దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ట్రాక్ మాస్క్ అనే ఆప్షన్ చెప్పాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సీసీకి ఇచ్చాడు, అది లేటెస్ట్ వర్జన్కి ఇచ్చాడు, వేరే వాటికి లేవు. ఒకవేళ మీరు ట్రాక్ చేసుకోవాలంటే కనుక మాన్యువల్గా ట్రాక్ చేసుకోవాలి. మాస్క్ పాత్ మీద కీ ఫ్రేమ్ పెట్టుకుని ఫ్రేమ్ టు ఫ్రేమ్ ట్రాక్ చేసుకోవాలి. అదంతా పెద్ద తతంగం అది. నేను చెప్పేది ఏంటంటే లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవ్వండి మీరు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, బట్ విఎఫ్ఎక్స్లో అవి పని చేయవి. చూసారు కదా, ఇది ఫేస్ని పట్టుకుని ఎలా ట్రాక్ చేస్తుంది. ఇది ఈ ట్రాక్ మాస్క్ తోటి ఎలాంటి ఎఫెక్ట్స్ అని నేర్చుకోవచ్చు మీరు. ఏమైనా ఒక ఫేస్ ఏదో పీల్ ఆఫ్ అయిపోయినట్టు, ఏదో దెబ్బ తగిలినట్టు కానీ, లేదంటే ఐరన్ మ్యాన్ సినిమా చూసి ఉంటారు మీరు, ఐరన్ మ్యాన్ 3లో అది ఎఫెక్ట్ ఒకటి ఉంది, గ్లో అవుతూ ఉంటుంది స్కిన్. నేను చూడలేదు ఆ సినిమా యాక్చువల్గా. ఓకే, అయిపోయింది, ట్రాకింగ్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మాస్క్ పాత్ని సెలెక్ట్ చేసి దీన్ని కాపీ కొడతాను, Ctrl+C, లేదంటే కనుక ఎడిట్ కాపీ కొట్టి ఇప్పుడు లేయర్ న్యూ సాలిడ్ అని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ సాలిడ్కి కలర్ వచ్చేటప్పటికి నేను ఇదే గోల్డెన్ కలర్ ఇచ్చి ఓకే కొడతాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసి ఇది స్టార్టింగ్ పెట్టి సెలెక్ట్ చేసి పేస్ట్, Ctrl+V, లేదంటే ఎడిట్ పేస్ట్, ఎక్కడ ఉంటుంది పేస్ట్. ఓకే, ఇలా వచ్చింది కదా ఇది. దీన్ని సెలెక్ట్ చేసి ఎం కొట్టి మాస్క్, దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ ఫెదర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫెదర్ని కొంచెం ఫెదర్ అమౌంట్ ఆన్ చేసి ఈ మోడ్ కలర్ డాష్ లేదు క్లాసిక్ కలర్ డాష్ అనుకుంటే ఇక్కడ గ్లో అయిపోయింది ఇది. సో దీని ఆపాసిటీ, మాస్క్ ఆపాసిటీలో దీని ఆపాసిటీ తగ్గిద్దాం. ఓకే, ఒక 33 వరకు. ఓకే, తర్వాత ఇది ఏ ఫ్రేమ్ నుంచి పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలి కదా, ఇది మళ్ళీ ఆపాసిటీ మీద, మాస్క్ ఆపాసిటీ మీద ఫ్రేమ్ చేసి ఇక్కడ ఫ్రేమ్ చేయాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ 0 అయిపోయింది, మొత్తం గ్లో అనేది ఉండకూడదు ఫేస్ మీద. సో ప్లే చేస్తే దాట్స్ ఇట్, అంతే. ఓకే, అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, దీన్ని అవుట్పుట్ తీసుకురావాలంటే ఎలా అంటే దీన్ని సెలెక్ట్ చేసి కంపోజిషన్, యాడ్ టు రెండర్ క్యూ అనుకుంటున్నాయి. యాడ్ టు రెండర్ క్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ లాసెస్లో అవుట్పుట్ మాడ్యూల్లో లాసెస్ సెలెక్ట్ చేసి ఏవిఐ నుంచి మీ ఇష్టం వచ్చిన ఫార్మాట్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ టైం అయితే క్విక్ టైం, ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టి అవుట్పుట్ 2 ఓకే,
అవుట్పుట్ సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఎక్కడైతే కావాలో అక్కడ డెస్క్టాప్ మీద కావాలితే డెస్క్టాప్ ఎక్కడైతే కావాలో అక్కడ అవుట్పుట్ సెలెక్ట్ చేసి సేవ్ కొట్టి మీ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చుకుంటారో అవన్నీ మైట్రూట్ ఒకటి తర్వాత రెండర్ పడితే చాలు. రెండరింగ్ అలా 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 ఫినిష్ అయిపోయి మీ ఫైల్ మీకు వస్తుంది అనమాట. ఓకే, అది. సో దిస్ ఈజ్ ద ట్యుటోరియల్. ఇంకా మీకు ఫోటోగ్రఫీకి సంబంధించి సినిమా టేకింగ్కి సంబంధించి, ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఇంకా ఎన్నెన్నో ట్యుటోరియల్స్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఎన్నో టెక్నిక్స్, డిఎస్ఎల్ఆర్స్, కంట్రోలింగ్స్, అలా చాలా చాలా టెక్నిక్స్ నాకు తెలిసిన మొత్తం మీకు నేను నేర్పుతాను. సో మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, డిజిటల్ రైని సబ్స్క్రైబ్. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఇంకా నేను ఆఫ్టర్ ఎఫర్ట్స్ మీద చాలా ట్యూటోరియల్స్ మీకు నేర్పుతాను, ఎడిటింగ్ మీద, వాటి మీద మంచి మంచి సాఫ్ట్వేర్స్, మంచి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ నేర్పుతాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.